గెలిచిన తర్వాత బాలయ్యపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని అనుకోలేదు. సో, గెలిచిన తర్వాత నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సో, తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజారిటీతో గెలిచింది. జూనియర్ ఎన్టీఆర్‌పై బాలయ్య చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అందరూ కూడా షాక్‌కి గురి చేస్తోంది. సో, నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ విషెస్ చేయడంతో ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ విషెస్‌ని అందించినందుకు సంతోషంగా ఉంది. ఇప్పటికైనా పేటీఎం గాళ్ళు గుర్తుపెట్టుకోండి. జూనియర్ ఎన్టీఆర్ చివరి శ్వాస వరకు తెలుగుదేశం పార్టీతోనేనని ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు కాదు. అదంతా కూడా మీలాంటోళ్ళు నమ్మలేకపోవచ్చు, మీకు కనపడకపోవచ్చు గానీ, జూనియర్ ఎన్టీఆర్ గురించే కాకుండా నందమూరి కుటుంబ సభ్యుల గురించి కూడా ఆయన కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని తెలిసిందే. అంతే కాకుండా ఆయన నిర్ణయాల వల్ల ఎవరికీ ఎలాంటి నెగటివిటీ జరగదు. సో, నందమూరి బాలకృష్ణ అయితే సాధించిన ఈ విజయంపై మన జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ సాధించినటువంటి ఈ విజయాన్ని చూసి బాలయ్య సాధించిన ఈ విజయాన్ని చూసి ఎన్టీఆర్ విషెస్‌ని అందించడంతో సో, నందమూరి కుటుంబంలోకి మరి వచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. సో, నందమూరి కుటుంబ సభ్యులంతా ఒక్కటే అని, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చెప్పినటువంటి విషెస్సే దానికి ప్రూవ్ అని కుటుంబ సభ్యులని పేరు పేరున సరే వాళ్ళ యొక్క వరుసని గుర్తు చేస్తూ ఆయన ఎంత చక్కగా విషెస్‌ని అందించారో, ఇప్పటికైనా పేటీఎంకి సంబంధించినటువంటి మరి కుక్కలు ఆలోచన చేసి మరి జూనియర్ ఎన్టీఆర్‌ని నందమూరి కుటుంబం నుంచి వేరు చేయాలనే మీ ఆలోచన మార్చుకోండి అంటూ భారీ వార్నింగ్ ఇచ్చారు.